యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయాన్నే లేచిన వెంటనే మీరు వాక్యం చదివి ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను, ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమాన్ని జస్ట్ ప్రోత్సాహకరంగా మాత్రమే మీరు చూడవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. దీంతో నేను తృప్తి పడవద్దు దయచేసి. ఎందుకనంటే ఉదయాన్నే లేచిన మీరు దేవుని యొక్క వాక్యాన్ని సొంతగా చదవండి, దేవుని ఆరాధించండి, దేవునితో ప్రార్థన చేయండి. దాని తర్వాత ప్రోత్సాహకరంగా ఈ మాటలు వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రండి, యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదుకి ఎటువంటి కృపనిచ్చాడో తెలుసా దేవుడు? ఆయనకు వంశం అంతా కూడా, వాళ్ళ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు, ఆ సింహాసనం నిత్యము దావీదు వంశస్థులనే పెట్టాడు. అంతెందుకనండి, యేసు ప్రభుల వారు కూడా దావీదు కుమారుడు అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు. ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించు అనంటే వెంటనే ఆగిపోయాడు దేవుడు. అక్కడ ఆలోచించేయండి, ఎంత కృపనిచ్చాడో దావీదుకి. దావీదు మంచివాడనా? దావీదు మరి తన జీవితంలో మనం చూస్తే మనకు తెలుసు, బెత్షెబాతో తను చేసిన తప్పే కావచ్చు, బెత్షెబా వాళ్ళ యొక్క పెనిమిటిని కూడా చంపిన విధానమే కావచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు అంత కృపను చూపించాడనంటే కారణం ఏమిటి? దావీదులో మనం చూసినట్లయితే చాలా పశ్చాత్తాపపడేవాడు, సాకులు చెప్పేటువంటి వ్యక్తి కానే కాదు దావీదు. నాతాను వచ్చి నీవే ఆ పని చేశావని చెప్పినప్పుడు సాకులు ఎంత మాత్రం చెప్పకుండా, ప్రభువా నన్ను కరుణించు అని అన్నాడు. హిస్సోపుతో నన్ను కడుగని నిజంగా ప్రలాపించాడు ప్రభు యొక్క సన్నిధిలో. పాపాన్ని ఒప్పుకున్నాడు. అదే సౌలు అయితే పాపాన్ని ఒప్పుకోకుండా సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. దానికి మరి దేవుని యొక్క కృప దావీదు మీద ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, దావీదు ఒకరోజు కూర్చొని ఇలా ఆలోచన చేశాడు, నేనేమో చక్కటి గృహాల్లో ఉంటే నా దేవుడేమో గుడారంలో ఉండాలా? లేదు, నేను కూడా దేవునికి ఒక మంచి స్థలం ఏర్పాటు చేస్తానని ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు నిజంగా ఎంత దీవించాడో కదూ. కాబట్టి ప్రియమిత్రమా, దేవునికి పశ్చాత్తాపము, మనం పశ్చాత్తాప పడితే దేవుడు మన యందు ఉండడానికి ఇష్టపడుచున్నాడు. తన కృపను మన ఎడలో చూపిస్తూ ఉన్నాడు. నువ్వు నిజమైన భక్తి ఆయన ఎడలో చూపిస్తే అని ఒక మాట అన్నాడు, చూసారా? రండి చూడండి, కీర్తన గ్రంథంలో 103వ కీర్తనని మనము చూసినట్లయితే దావీదే ఆ కీర్తన రాస్తాడు. చూడండి, 103వ కీర్తన 17వ వచనం. ఆయన నిబంధనను గాయకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును అని ఉంది. చూసారా ప్రియ శ్రోతలు, ఒక్కసారి గమనించండి. నీ ఒక్కడివే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లల్ని దేవుడు కృప చూపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు, ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమిత్రమా, అధైర్యపడకు. దేవుని యొక్క కృప నిత్యము మనకు తోడుగా ఉండేటువంటి కృప. మనుషులు కొనోసలిని విడిచిపెట్టవచ్చేమో కానీ దేవుని కృప ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టదన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఆయన కృప ఉంటే చాలు. సో ఆయన కృపలను మనం తలంచుకుంటూ హాయిగా జీవించేసేవచ్చు కదూ. కాబట్టి ప్రియమిత్రమా, ఈ ఉదయకాలము ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. దేవుని యందు అంత భయభక్తులు గల వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉన్నావా? దావీదు పొందిన దీవెన నువ్వు పొందడానికి ఇష్టపడుచు ఉన్నావా? అయితే దావీదు వలె పైనున్న వాటిని, లేకపోతే దేవుని యందు ఆసక్తి కలిగి ముందుకు సాగిపో. పశ్చాత్తాప హృదయముతో తప్పు చేసినప్పుడు ప్రభువా అనేసి ప్రభు దగ్గర పడినట్లయితే ఎంత కృప చూపిస్తాడో. ఒక విషయం చెప్పమంటారా? దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు తన కృపనిచ్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోకు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నీవు కానీ నేను కానీ దేవుని యొక్క కృపను మనము ఎప్పుడు పొందేటువంటి వారముగా ఉండాలి.
ఆయన కృప ఉంటే నిజంగా చూడండి, ఆయన కృపను బట్టే కదా మనం రక్షించబడి ఉన్నాము. మన క్రియలను బట్టి కాదు, కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. కాబట్టి అది జ్ఞాపకం చేసుకుందాం. నిత్యము తన కృప మనకు వెంటాడుతూనే ఉంటుంది. ఆ కృప మనకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. పౌలు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వ్యాధిని తీసివేసేమన్నప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు అని చెప్పాడు. కాబట్టి హిస్ గ్రేస్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. ఆ ధైర్యంతో ముందుకు సాగిపోదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున ఈ రీతిగా ప్రభువా, దావీదుకి ఏ విధంగా మీ కృపని విడిచిపెట్టకుండా మీరు అటువంటి వాగ్దానం ఇచ్చారో, అలాగా ప్రభు మాతో కూడా మీరు వాగ్దానం చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, మీ కృప ఉంటే మాకు చాలయ్యా. ఆయన మీ కృప ద్వారా మేము బ్రతికేస్తాం. మీ కృపలో ప్రభు మేము ఎదగడానికి కృప చూపించండి, సహాయపడండి, దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభు మా యొక్క శ్రోతలు యొక్క ప్రభు పరిస్థితి మీరు ఎరిగి ఉంటూ ఉన్నారు. ఎవరైతే ప్రభు నాయన ఇరకాటంలో ఉంటూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. మీ హస్తంతో తాకి వారిని ప్రభు విడుదల చేయండి నాయన. గొప్ప విడుదల వారి జీవితంలో చూసేటువంటి కృపను దయచేయండి తండ్రి. నాయన ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా నాయన మీరు ఉపాయం ఇచ్చి మా శ్రోతల్ని ప్రభు నడిపించవలసింది వేడుకుంటూ ఉన్నాం. అనేకమైన ఎర్ర సముద్రాలు ప్రభు ముందుకు వెళుచూ ఉండగా, ప్రభు ఎదురవుతూ ఉండగా ప్రభు వాటిని తొలగింపచేసి మీ నెమ్మదిని మా అందరికీ దయచేయవలసింది వేడుకుంటూ ఉన్నాం. ప్రభు దయ్యము చేత పీడింపబడుచున్న వారిని ప్రభు యేసయ్యా మీ మాట ద్వారా సెలవిచ్చి ప్రభు గొప్ప విడుదల వారు చూసేటువంటి భాగ్యాన్ని దయచేయండి నాయన. మీ కృపలను మరొకసారి వారి పైన కుమరించవలసింది వేడుకుంటూ ప్రభు చిన్నపిల్లలను కూడా మీరు ఆదరించి వర్ధిల్లింప చేసిన ఆయన ప్రభు మరి నీట్ ఎగ్జామ్ కోసం ప్రభు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని నాయన యేసయ్యా చక్కటి సీట్లు రావడానికి కృప చూపించవలసిన వేడుకొంచు ప్రభువా. సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. దేవుడు నిజంగా మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని దేవునికి మహిమార్థమై వాడుకోవాలని కోరుచూ ఉన్నాను. మరియు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ టు అదర్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.